సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా విడుదల చేసిన మేనిఫెస్టో గురించి చెప్పాలనుకుంటున్నాను. గత 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీ ప్రకారం ఇచ్చిన అన్ని పథకాలు ఆయన పూర్తిగా నెరవేర్చారు. ఇంకా కొత్త పథకాలు కూడా యాడ్ చేసి అన్నీ పూర్తిగా నెరవేర్చారు. ఇప్పుడు కూడా కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన చేసేదే, ఆయన చెప్పి చేసేది నేను చేయగలిగినంత వరకే చేస్తాను, నేను ఇవ్వలేని హామీలు నేను ఇవ్వను అని నమ్మకంగా చెప్పారు. ఆయన ఏది చెప్పినా చేస్తారని జనాలు నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాము. అలాగే ఆయన కొత్తగా విడుదల చేసిన హామీల్లో ఫస్ట్ హామీ పెన్షన్ గురించి. పెన్షన్ 3,000 నుంచి 3,500 వరకు పెంచుతానన్నారు. ఒక్కసారి పెంచకుండా చివరి 2 సంవత్సరాల్లో చివరి 2 సంవత్సరాల్లో 500 చొప్పున ఒక విడత 250, రెండో విడత 250, 3,000 పెంచుతానని ఆయన చెప్పారు. ఆయన చెప్పిందే చేస్తారని నమ్ముతున్నాము. అలాగే రెండవది అమ్మఒడి 15,000 ఇంతకుముందు 2019లో 15,000 ఇస్తా అన్నారు. దాంట్లో 2,500 స్కూల్కి అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. 13,000 అమ్మకి చేరింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా విడుదల చేసిన మేనిఫెస్టోలో 16,000 ఇస్తా అంటున్నారు. ఆ 16,000లో కూడా 2,500 స్కూళ్ళకి, టాయిలెట్స్కి, అమ్మలు వాళ్ళు టాయిలెట్స్ క్లీనింగ్ గురించి వాళ్ళు మాట్లాడటానికి, ఏదైనా ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి, అలాంటి వాటి కోసం 2,500 ప్రభుత్వం తీసుకున్నా. కానీ 15,000 అమ్మకి ఈసారి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో పెట్టడానికి ఆయన హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో రుణాలు వాటిని తీసేయడం అలాంటివి చేస్తారు. రోడ్లు మెయిన్గా చాలామంది కొంతమంది ఎదురుగానే తిట్టుకుంటున్నారు, ముసలోళ్ళు వాళ్ళు, మేము నడవలేకపోతున్నాము. ఆ రోడ్లు కొంచెం వర్షాలు పడటం కారణంగా అది కూడా ఆయనకి ఒకటే. ఇంకా కోవిడ్ సమయంలో ఆయన చేసింది చాలా గొప్ప విషయం. ఆ 2 సంవత్సరాల్లో ఆయన చేసింది ఎవరూ చేయలేదు. ఆయన 2 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలు చేయలేకపోవచ్చు అని కొంతమంది అనొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఆ 2 సంవత్సరాలు ఎంత కష్టమైనా సరే ఆయన ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చారు. సో ఆయన అంటే మాకు చాలా అభిమానం.